హలో నమస్తే నేను మిస్ సింధు. బిగ్ బాస్ సెకండ్ డే కంప్లీట్ అయ్యింది. ఊహించినట్టుగానే కొన్ని మార్పులు చేశాడు బిగ్ బాస్. లాస్ట్ సీజన్ లో క్యాప్టెన్సీ టాస్క్ ఉండేది, కానీ ఇక్కడ నో క్యాప్టెన్సీ అని ముందుగానే డిసైడ్ చేశారు. సో ఈసారి కెప్టెన్సీ లేకుండా ముగ్గురు చీఫ్లు ఉంటారని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఆ ముగ్గురు చీఫ్ల కోసం నిఖిల్, యష్మి, శేఖర్, బేబక్క, నైనిక, నబిల్లు పోటీ పడతారని ప్రకటించారు. వీటికంటే ముందు మొదటి రోజు నాగమణికంటను నామినేట్ చేసేందుకు కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఎన్నో ఆశలతో ఆఖరి పోరాటం అనే కాన్సెప్ట్ రైజ్ చేసి మరి వచ్చిన నాగమణికంటకు మొదటి రోజే బయటకు వెళ్లాల్సి వచ్చినందుకు చాలా అప్సెట్ అయి ఉండొచ్చు. సెన్సిబుల్ గా మాట్లాడుతున్నాడు అనిపించుకున్న నాగమణికంట మరీ సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది. సహజంగానే హౌస్ లో నిఖిల్ చొరవ ఎక్కువ కనిపిస్తుంది. అది నాగమణికంట డిఫెండ్ చేసుకోవడంతో పాటు ఎక్కువగా నిఖిల్ ను టార్గెట్ చేయడానికి చూస్తున్నాడు. ఇది అతని గేమ్ అయి ఉండొచ్చు. బట్ ప్రేక్షకులు ఓట్లు వేయాలి కాబట్టి కంటెస్టెంట్స్ తోటి హౌస్ మేట్స్ నే కాకుండా ఆడియన్స్ కు నచ్చేలా బిహేవ్ చేయడం బిగ్ బాస్ హౌస్ లో ఇంపార్టెంట్ పాయింట్. అది నాగమణికంట ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాలి. ఆ తర్వాత హౌస్ లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకోవడంలో, స్టాండ్ తీసుకోవడం కానీ, ఆర్గ్యూ చేయడంలో కానీ సోనియా, శేఖర్లు కాస్త ముందుంటున్నారు. రేషన్ పంపించాక కిచెన్, బాత్రూమ్, ఫ్లోర్ క్లీనింగ్ టీమ్స్ ను వారికి వారే సర్దుబాటు చేసుకున్నారు. ఆరెంజ్ తో ఆడుకుంటూ ఫన్ క్రియేట్ చేయాలనుకున్న వారికి సోనియా నుంచి ఆర్గ్యుమెంట్ ఎదురైంది. కాకపోతే మామూలుగానే స్టార్ట్ చేసినప్పటికీ శేఖర్ చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఫుడ్ ని డిస్రెస్పెక్ట్ చేయొద్దంటూ సోనియా చేసిన ఆర్గ్యుమెంట్ రీజనబుల్ అనిపించింది. అయితే అసలు ఈ పాయింట్ తనకి చెప్పింది నాగమణికంట అని కూడా చెప్పింది. వాస్తవానికి అతనే అక్కడ ఆ పాయింట్ మాట్లాడి ఉంటే తనకు మైలేజ్ వచ్చేది, కానీ సోనియా మాట్లాడడానికి పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ సోనియా మార్కులు కొట్టేసింది. అయితే శేఖర్ భాష తన స్పాంటేనియస్ నేచర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ముగ్గురు చీఫ్ల కోసం మొదటి టాస్క్ పట్టుకొని ఉండు వదలకు అంటూ రిబ్బన్ ను ఆఖరి వరకు పట్టుకొని ఉండే గేమ్ ఇచ్చారు. ఇది అంతగా క్యూరియస్ గా అనిపించకపోయినా పర్లేదు అనిపించుకుంది. ఈ టాస్క్ లో నిఖిల్ విన్నర్ గా నిలిచి మొదటి చీఫ్ అయ్యాడు. సెకండ్ టాస్క్ లో నైనిక విన్ అయ్యి సెకండ్ చీఫ్ అయ్యింది. మూడో చీఫ్ కోసం టాస్క్ కాకుండా చీఫ్ లైన ఇద్దరికి మూడో చీఫ్ ను సెలెక్ట్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఇద్దరు మాట్లాడుకొని నబిల్, బేబక్క, శేఖర్ల డ్రీమ్ క్రష్ చేసి యష్మిని మూడో చీఫ్ గా సెలెక్ట్ చేశారు. ఎందుకు క్రష్ చేశారనే రీజన్ చెప్పారు. అయితే యష్మిని ఎంపిక చేయడంపై సోనియా గట్టిగా రియాక్ట్ అయింది. సీత కూడా ఆమెకు వంత పాడింది. అయితే ఇక్కడ నైనిక బడ్డి నబిల్ డ్రీమ్ ను క్రష్ చేసి నిఖిల్ బడ్డి యష్మిని సెలెక్ట్ చేయడంతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. నబిల్ కి సపోర్ట్ చేస్తూ సోనియా చేసిన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ను డిఫెండ్ చేసే క్రమంలో యష్మి ఓవర్ రియాక్షన్ కావడం లక్ వల్ల వచ్చిందని చెప్పడంతో సోనియా మరింత స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసింది. హౌస్ కోసం కాకుండా ఫ్రెండ్షిప్ కోసం సెలెక్ట్ చేసినట్టుగా చెప్పిన సోనియా ఆర్గ్యుమెంట్ చాలా మందికి కరెక్ట్ అనిపించుండొచ్చు. కానీ సీరియస్ టాపిక్ జరుగుతున్న పక్క నుండి డాన్సులు చేస్తూ పెద్దగా నవ్వుతూ తింగర్ బుచ్చిలా అనిపించే విష్ణుప్రియ చెప్పిన పాయింట్ తో ఈ ఆర్గ్యుమెంట్ కు ఫుల్ స్టాప్ పడింది. ఓవరాల్ గా సెకండ్ డే ఊహించినంత కాకుండా కాస్త హీట్ గానే సాగింది.